కాసేపట్లో ఏపీ మంత్రివర్గ సమావేశం కానుంది. సచివాలయంలోని సీఎం చంద్రబాబు అధ్యక్షతన మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ సమావేశంలో 3 కొత్త జిల్లాల ఏర్పాటు, పలు రెవెన్యూ డివిజన్లకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. దీంతో పాటు అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ప్రాంగణంలో 2 ఎకరాల్లో 103.96 కోట్లతో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది. అఖిల భారత సర్వీసు అధికారుల భవనాలకు అదనపు సౌకర్యాల కల్పనకు 109 కోట్ల కేటాయింపును సైతం ఆమోదించనున్నారు. శాఖమూరు గ్రామంలో 23 ఎకరాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు తుళ్లూరులో 6 ఎకరాల భూ కేటాయింపుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. 8,400 క్యూసెక్కుల కెపాసిటీతో 444 కోట్లతో నిర్మించనున్న ఫ్లడ్ పంపింగ్ స్టేషన్పై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రైట్, ఇక మరి కాసేపట్లోనే ఏపీ మంత్రివర్గం సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో ఉండే హైలైట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? థ్యాంక్ యూ జ్యోతి. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. దాదాపు 20 అంశాల పైగా ప్రతిపాదనలు కూడా చర్చించనున్నట్టు కూడా మంత్రి మండలి సమావేశంలో ఈ రోజు ముందుకు రానున్నాయి. ఏదైతే న్యూజివీడ్లకు సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫౌండేషన్ మేనేజ్మెంట్ ఏర్పాటు కోసం భూమి లీజు ఆమోదం కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి కాట్రేనికోనలో వేదాంత సంస్థకు సంబంధించి ఆయిల్ డ్రిల్లింగ్ కోసం భూమి లీజుకు సంబంధించి కూడా ఈ రోజు పునరుద్ధరణకు సంబంధించి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. తిరుపతి డామినేట్ గ్రామంలో స్పోర్ట్స్ సిటీకి ఏర్పాటుకు కూడా భూమి బదలాయించడం జరిగింది. దీనికి కూడా ఈ రోజు కేబినెట్ అయితే ఆమోదం తెలుపనుంది. అమరావతి అభివృద్ధికి సంబంధించి నాబార్డ్ నుంచి 7,387 కోట్ల రూపాయలకి రుణం తీసుకున్న నేపథ్యంలో ఈ రుణానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ అయితే ఆమోదం తెలుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. అమరావతి క్యాపిటల్ సిటీ పనుల కోసం వరల్డ్ బ్యాంక్ సంబంధించి ఏడీబీ నిధులతో పాటు కొన్ని సమస్యలకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ అయితే ఆమోదం తెలుపనుంది. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ కి సంబంధించి కూడా ఏదైతే అలాట్మెంట్ ల్యాండ్ కి సంబంధించి జిఎంసీ సిఫార్సు దీనికి కూడా అమలు చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. మంగళగిరి తాడేపల్లి పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి ఎస్జీపీటీ పనులకు కూడా ఈ రోజు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. ఎస్సీ లబ్ధిదారులపై కూడా పెండింగ్ లో ఉన్న వడ్డీ మాఫీకి సంబంధించి కూడా ఈ రోజు ఏదైతే ఆమోదం తెలుపనుంది. ఏదైతే మంత్రివర్గ అనంతరం కూడా తాజా రాజకీయ పరిస్థితి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో కూడా సమావేశం కానున్నారు. ఇప్పటికే కేబినెట్ గంట ముందుగానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే సచివాలయానికి చేరుకున్న పరిస్థితి. సచివాలయంలో తన ఛాంబర్ లో కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారు. గంట ముందే పవన్ కళ్యాణ్ సచివాలయానికి చేరుకున్న నేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితి కూడా చర్చ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మరికొద్దిసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం అయితే చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభం కానుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.